చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగదు. ఇది మాత్రం క్లియర్. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఓవర్ యాక్షన్, దానికి తగ్గట్లుగానే భారత్పై దాడులు చేయడం, వాటిని ఎప్పటికప్పుడు ఇండియా తిప్పికొట్టడం చూస్తుంటే ఇది ఇంతటితో ఆగే పరిస్థితి లేదన్న విషయం తెలుస్తోంది. ఈ దాడులు ఇలాగే కంటిన్యూ అయితే పాక్కు ఎంత నష్టం ఉంటుంది చూద్దాం. పాక్ ఆగదు, ఇండియా వదలదు. ఆపరేషన్ సింధూర్ ఇప్పట్లో ఆగే ఛాన్స్ లేదు. పాకిస్తాన్ విషయంలో భారత్ దూకుడు చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా చెప్పేశారంటే పాక్ విషయంలో భారత్ ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. భారత సైన్యం చర్యలు ఎలా ఉంటాయో ఎవరు ఊహించని పరిస్థితి నెలకొంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తే మాత్రం ప్రతి దాడులు చాలా తీవ్రంగా ఉంటాయని రాజ్నాథ్ సింగ్ చెప్పేశారు. అందువల్ల పాకిస్తాన్ గనుక దాడులకు తెగబడితే ఇండియన్ ఆర్మీ తీవ్రమైన సైనిక చర్యకు దిగుతుంది. ఇప్పటికే ఇండియా చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులకు పాక్ వణికిపోతుంది. ఏ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో తెలియక, ఏ మిసైల్ ఎప్పుడొచ్చి దాడి చేస్తుందో అర్థం కాక పాక్ డిఫెన్స్ వర్గాలు ప్యాంట్లు తడిపేసుకుంటున్నాయి. ఓ పక్కన సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల్ని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. మరోవైపు డ్రోన్ అటాక్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఇండియన్ మిసైల్స్ విధ్వంసం ఎలా ఉంటుందో ధ్వంసమైన ఉగ్రస్థావరాలు చూస్తే అర్థమవుతుంది. ఇండియా జోలికి వస్తే ఏమవుతుందో పాక్ బాగా తెలుసు. అయినా సరే తోక జాడిస్తూనే ఉంటుంది. ప్రతిసారి పరువు తీసుకుంటూనే ఉంది. ఉగ్రస్థావరాలపై భారత్ మిసైల్ అటాక్స్ ని జీర్ణించుకోలేక పాకిస్తాన్ దాడులకు తెగబడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వాటిని తిప్పికొట్టేసింది. పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండియాలో విధ్వంసం సృష్టించలేకపోతుంది. భారత రక్షణ వ్యవస్థల్ని దాటలేకపోతుంది. దాడి చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారి పాక్ ఎదురు దెబ్బ తగులుతోంది. అందుకే సరిహద్దుల్లో అమాయక భారత పౌరుల ప్రాణాలు తీస్తుంది. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ పాక్ చుక్కలు చూపిస్తుంది. పైగా ఈసారి గతంలో మాదిరిగా ఉండదు. ఇంతకు ముందు ఉగ్రదాడులు జరిగినప్పుడు భారత ప్రభుత్వం స్పందించిన తీరుతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు పూర్తిగా వేరేలా ఉన్నాయి. ఈసారి బాగా పెద్దగానే ప్లాన్ చేశారనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అందువల్ల పాక్ అవతల నుంచి ఒక డ్రోన్ ఉపయోగించిన యువతల వైపు నుంచి 10కి పైగా డ్రోన్లు అటాక్ చేస్తాయి. పాకిస్తాన్ ఒక మిసైల్ ఫైర్ చేసినా ఇండియా ఎన్ని మిసైల్స్ ప్రయోగిస్తుందని దానిపై అసలు లెక్కేలేదు. గతంలో భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి వారి స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత మరోసారి బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఉగ్ర శిబిరాలను కూల్చేసింది. అప్పుడు అక్కడితో రివెంజ్ అయిపోయింది. కానీ ఈసారి కూడా అలాగే ఉంటుందనుకున్న పాక్కు షాక్ మీద షాక్ తగులుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశారు. తాము కూడా దాడులు చేస్తే సరిపోతుందని పాక్ భావించింది. కానీ ఇండియా ఊరుకోదనే విషయం ఇప్పుడిప్పుడే దాయాది దేశానికి అర్థమవుతుంది. ఈసారి ఇలా వెళ్లి అలా కొట్టి వచ్చేయడం ఉండదనే విషయం ఇప్పుడే తెలుస్తోంది. ఈసారి పాక్ దెబ్బకు దెబ్బ పడుతూనే ఉంది. ప్రతి నిమిషం పాకిస్తాన్కు పగులుతూనే ఉంది. ఇండియా విషయంలో ఎంత ఓవర్ యాక్షన్ చేస్తే పాకిస్తాన్ అంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల పాకిస్తాన్ ఎంత తగ్గితే ఆ దేశానికి అంత మంచిది. లేకపోతే ఘోరంగా దెబ్బతిని దారుణంగా నష్టపోయేది పాకిస్తాన్ మాత్రమే. పాక్ తమ సైనిక సామర్థ్యం తెలిసి కూడా ఇండియాపై దాడులకు తెగబడుతుంది. భారత్ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇప్పటికే పాక్ లోకి కీలక నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టార్గెట్ గా భారత దళాలు దాడులు చేశాయి. ఇప్పుడు ఇండియా మిసైల్ ఫైర్ చేసినా, డ్రోన్ స్ట్రైక్ చేసినా పాక్ చేయగలిగిందేమీ లేదు, దాడుల్లో నష్టపోవడం తప్ప. అందువల్ల పాక్ ఏమాత్రం హద్దు మీరినా ఇండియా నుంచి వచ్చే ప్రతి దాడి మామూలుగా ఉండదు. అందువల్ల పాక్ వెనక్కి తగ్గడం తప్ప మరో ఆప్షన్ లేదు.